సార్ పొలిటికల్గా వస్తాను 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే 1999లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినారు. సో రేవంత్ రెడ్డి ప్రకారం చూసినా ఆయన 2009లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే, 7లో ఎమ్మెల్సీ. సో అట్లా ఏమైనా ఉందా సీనియర్ జూనియర్ అని చెప్పి? ఇప్పుడు మేమంతా కూడా మా జాతీయ పార్టీ రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం ఎవరికి ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు మేమందరం కూడా ఈరోజు క్యాబినెట్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా జాతీయ పార్టీ నిర్ణయంకు అనుగుణంగా జాతీయ పార్టీ కూడా అన్ని ఆలోచన చేసే నాయకత్వాన్ని నిర్ణయం చేస్తుందని మాకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతోనే ముందుకెళ్తాం. ఆ విధమైన సహకారం, సమన్వయం, అదేవిధంగా ప్రోత్సాహం ఇవ్వాల్సిన ధర్మం మా పైన ఉంటుంది. ఎందుకంటే ఇది సమిష్టి ప్రభుత్వం. కానీ రాజకీయపరమైన నిర్ణయాలు కొన్నిట్లో డిఫర్ అవుతున్నారు. ఈ ఎమ్మెల్యేలు చేర్చుకోవడం విషయంలో చాలామందికి తెలియదు, మీకు కూడా ఇంక్లూడింగ్ మీకు కూడా తెలియదు. మీ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో జగిత్యాల ఎమ్మెల్యేలు చేర్చుకోవడం విషయంలో శ్రీధర్ బాబుకి ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు. ఈరోజు కొన్ని సందర్భాల్లో రాష్ట్రానికి సంబంధించిన పార్టీకి సంబంధించి ఇంకా పటిష్టం చేయాలని కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. ఆ నిర్ణయాలు జరిగినప్పుడు కేంద్రానికి సంబంధించిన మా పార్టీ నాయకత్వం అనుమతి ఉన్నదని, ఆ అనుమతి మేరకే ఇక్కడ కార్యాచరణ జరిగితే మా అనుమతి ఉన్నట్టే కదా. కానీ మీకు ఇన్ఫర్మేషన్ లేదు అంటారు కదా. అనుమతి ఉన్నట్టే కదా. ఇప్పుడు అంతే, ఇన్ఫర్మేషన్ ఉన్నట్టే, అనుమతి ఉన్నట్టే, అంతే. సిస్టమే ఈ సిస్టమ్. జీవన్ రెడ్డి లాంటి పెద్ద మనిషి చాలా హట్ అయినారు దానివల్ల. జీవన్ రెడ్డి గారు కూడా మాకు సీనియర్ నాయకుడు. ఈరోజు పార్టీ తీసుకున్న నిర్ణయం మీకు ఇన్ఫర్మేషన్ ఉందా, మీ అనుమతి ఉందా అనే అంశం సెకండరీ అవుతుంది పార్టీ తీసుకున్నప్పుడు. సో దాంతో నడవాలి. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దాని పరంగా నడిచే ఒక వ్యక్తిత్వం అలా వ్యక్తులం. మా ఇన్ఫర్మేషన్ ఉందా, మా అనుమతి ఉందా లేదా అనేది రెండో అంశం. అది మిగతా పొన్నం ప్రభాకర్తో ఎట్లా ఉంది రిలేషన్ మీ జిల్లాకు సంబంధించి? మిత్రుడు, చాలా ఇద్దరం కలిసి పనిచేసినాం బాగానే. ఇప్పుడు ఇద్దరం సహచరులము. రేవంత్ రెడ్డి తర్వాత అంటే నేను వింటుంది ఏంటంటే మిగతా ఎవరు మంత్రుల దగ్గరికి వెళ్ళిన పనులు అవుతారు, శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్తేనే పనులు అవుతున్నాయి. అందరు అధికారులు కూడా, అధికారులైనా పోలీస్ అఫీషియల్స్ అయినా ఎవరైనా శ్రీధర్ బాబు మాటనే వింటున్నారు. మిగతా వాళ్ళు ఎవరికి పనులు కావట్లేదు, మంత్రులతో సహా కావట్లేదు అంటున్నారు. అది తప్పుడు సమాచారం అండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటారు, తర్వాత సీనియర్ మంత్రులు అందరు ఉన్నారు. మా సహచరుల మంత్రులు అందరూ ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కింద పనిచేస్తాం. నా దగ్గర ఒక పని అవుతుంది, వాళ్ళ దగ్గర ఒక పని కాదని లేదు. అది తప్ప. అది దగ్గరున్న వాళ్ళు మాట్లాడుతుంటారు, మా సార్ దగ్గర పని అవుతుంది కావచ్చు. అందుబాటులో ఉన్న మంత్రి దగ్గరికి వెళ్తారు, పనులు తీసుకుంటూ ఉన్నారు. ఉదాహరణకి నా డిపార్ట్మెంట్ పనులు కూడా ఇతర మంత్రులకు సంబంధించి వారు అందుబాటులో ఉంటే ఆ సందర్భంలో, ఆ సమయంలో పని చేసుకుంటారు. కానీ అందరూ కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. అందరిలో మంత్రివర్గంలో చేసిన వాళ్ళు సీనియర్ 2009లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కొండా సురేఖ, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ కూడా 2009 బ్యాచ్. ఎమ్మెల్యేలో కూడా బహుశా 99 కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఉన్నవాళ్ళు మీరే సీనియర్. అంటే జాయినింగ్లో పోచాన శ్రీనివాసరెడ్డి అట్లా కావచ్చు, కానీ ఉన్న టాప్ 3 సీనియర్స్లో ఉన్నారు. మేము సీనియర్ కాదు, పరిపాలన యంత్రాంగానికి సంబంధించి సమస్య వచ్చినా వారికి ఉన్న పార్టీ పరంగా అనుభవం కానీ, గత ప్రభుత్వాల్లో చేసిన చాలామంది మా మంత్రులు ఉన్నారు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అందరం కలిసి పనిచేస్తారు. నాకు కొద్ది అంశాల్లో కొద్దిగా మాకు తెలిసి ఉంటుంది, వారికి తెలిసే అంశాలు మేము తెలుసుకుంటాం. ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక స్పిరిట్తో ముందుకెళ్తా ఉన్నాం. దీనిలో స్పష్టత ఉంది. చాలామంది ఒక భేదాభిప్రాయాలు తీసుకురావాలి, ఇది లేదు అది లేని కొన్ని, ప్రత్యేకంగా మా ప్రతిపక్షాలకు సంబంధించిన మీడియా ఒక ప్రయత్నం ప్రతి సందర్భాల్లో చేస్తూనే ఉంటుంది. వీళ్ళకి వాళ్ళకు పడతలేదు, వాళ్ళకి వీళ్ళకి పడతలేదు అని చేసే ప్రయత్నంలో జరుగుతూ ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, మా పని మేము చేస్తాం. కాంగ్రెస్లో కామనే కదా పడకపోవడం. అంటే మాకు ఒక ప్రజాస్వామిక స్పిరిట్ ఉందండి. అభిప్రాయ భేదం ఉండొచ్చు, ఏదైనా పాలసీ నిర్ణయం అభిప్రాయ భేదం ఉండొచ్చు. అభిప్రాయ భేదాలని కూడా సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్తాము. ఇది అభిప్రాయ భేదం ఉన్నా చెప్పలేని పరిస్థితుల్లో, ఈరోజు ఏమవుతుందో అని చెప్పలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం, గత 10 సంవత్సరాలు పాపం చాలామంది అనుభవం ఉన్న చాలామంది మంత్రులు కూడా ఉండే దాంట్లో. కానీ ఒక్కరు చెప్పిందే వినాలా, దాంట్లో అభిప్రాయ భేదం ఉన్నా దాన్ని షేర్ చేయడానికి అవకాశం లేకుండే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో కానీ ఎనీ జాతీయ పార్టీలో కానీ, నేను ఇంకోటి జాతీయ పార్టీలో
ఈ విధమైన స్వేచ్ఛ ఉంటుంది. ఎనీ ప్రాంతీయ పార్టీలో ఎందుకు అంటున్నానంటే, ప్రాంతీయ పార్టీలో ఒక వ్యక్తి లేకుంటే కుటుంబం మొత్తం పార్టీని నడిపిస్తుంది. భేదాభిప్రాయాలు ఉన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకంటే వారి బొమ్మపై కానీ వారు చెప్పే అంశం పైననే పార్టీ అంతా కూడా రివాల్వ్ అయి ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, నాయకులు ఇక్కడి నుంచి అక్కడ వరకు కూడా అందరితోని. కానీ అంటే మీరు పర్సనల్ ఒపీనియన్ చెప్పారా క్రిటికల్ ఇష్యూస్లో? ఫ్రీడంగా చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు చేర్చుకోవడం విషయంలో దాని మీద వ్యక్తిగతంగా వ్యతిరేకం అన్నారు. ప్రతి ఒక్కటి కూడా నాకు చిన్నగా అభిప్రాయ భేదం ఉంటే మేము ఇంటర్నల్గా తప్పకుండా నా అభిప్రాయాన్ని తెలియజేస్తాం. అయినప్పటికీ అల్టిమేట్గా ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తే అదే ఫైనల్. అయినప్పటికీ ఆ పాలసీని ముందుకు తీసుకెళ్లాలంటే డెఫినెట్లీ కేబినెట్ ఏం నిర్ణయం చేస్తే అది ముందుకు తీసుకెళ్తాం. క్యాబినెటా ముఖ్యమంత్రి నిర్ణయం ఫైనల్? అక్కడ హైకమాండ్ సంబంధించి ఈ స్టాండ్ పార్టీ ఫిరాయింపుల విషయంలో మీరే మేనిఫెస్టోలో పెట్టారు, జాతీయ పార్టీ మేనిఫెస్టోలో ఈ ఫిరాయింపుల వాళ్ళ మీద వెంటనే వేటేయాలని. ఇక్కడ నువ్వు తీసుకుంటున్నారు. జాతీయ పార్టీకి సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇక్కడ కూడా జరిగిన కొంతమంది మేము అడగకుండానే పార్టీ చేసే మంచి పనులను దృష్టిలో పెట్టుకుని మా పార్టీకి వస్తా అంటే వద్దంటే మేమే ఫిరాయించే ప్రోత్సాహం చేయటం లేదు ఇక్కడ. అంటే మీరు గాంధీ గురించి చెప్పిన దాన్ని కేటీఆర్ ట్రోల్ చేస్తున్నారు, ఆయన లేడు మా పార్టీలో అని పిఎస్సీ మెంబర్గా ఇవ్వడానికి. ఆ పిఎస్సీ ఎవరికి ఇచ్చారండి ఇంతకుముందు? పిఎస్సీ ఇంత పూర్వకం ఎవరు ఇచ్చారు? ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వారి ఫ్రెండ్లీ పార్టీ అయినా ఎంఐఎం పార్టీకి ఇచ్చారు. ఈరోజు గాంధీ గారు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఆయన పార్టీ ఏమైనా సభ్యత్వం ఆయన ఏమైనా మార్పిడా? మా సభ్యత్వం ఉందా?